నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పంతం నానాజీ అయితే దూకుడు పెంచిన పరిస్థితులు కనపడతామని, అయితే ఇటు గోదావరి జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పంతం నానాజీ ఖచ్చితంగా ఈసారి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దాదాపు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పంతం నానాజీ జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పంతం నానాజీ 2 గోదావరి జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపు కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే 2009 నుంచి ఈ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ మొట్టమొదట 2009లో మెగా కుటుంబానికి అభిమాని అయినటువంటి కురసాల కన్నబాబు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. అంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2009 నుంచి మెగా కుటుంబ రాజకీయాలు మొట్టమొదటిగా మొదలయ్యాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కురసాల కన్నబాబు గెలుపుతో ఇక్కడ మెగా అభిమానులకు ఈ నియోజకవర్గం అయితే అడ్డాగా మారింది రాజకీయంగా. అయితే ఆ తర్వాత తదనంతర కాలంలో కురసాల కన్నబాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో దాదాపు 43,000 ఓట్లను కురసాల కన్నబాబు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 52,000 ఓట్లకు పరిమితమైంది. అయితే తెలుగుదేశం పార్టీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పిల్లి లక్ష్మి అనంతలక్ష్మి 61,000 ఓట్లు సాధించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పిల్లి అనంతలక్ష్మి దాదాపు 9,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచిన పరిస్థితి ఉంది. అంటే ఈ 61,000 ఓట్లలో 100% జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ తదనంతర కాలంలో 2019 ఎన్నికలు కనుక చూస్తే కురసాల కన్నబాబు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి 74,000 ఓట్లు సాధించారు. 74,000 ఓట్లను సాధించి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పిల్లి అనంతలక్ష్మి పోటీ చేసి దాదాపు 65,000 ఓట్లను సాధించారు. జనసేన పార్టీ తరపు నుంచి పంతం నానాజీ గారి ఇక్కడి నుంచి పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లను సాధించారు. అంటే జనసేన పార్టీ 40,000 ఓటు బ్యాంకును క్రాస్ చేసినటువంటి నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఖచ్చితంగా ఉంటుంది. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనసేన భారీ మెజార్టీ సాధించేటువంటి నియోజకవర్గాల్లో పరిశీలిస్తే ఖచ్చితంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి సైతం అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇద్దరిలో ఎవరైనా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జనసేన ఎక్కువ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో జనసేన అధినేత బలంగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇచ్చి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాకినాడ సిటీ కాకినాడ రూరల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు సైతం కూడా టీడీపీ జనసేన కూటమిలో టికెట్ కేటాయించే క్రమంలో ఇక్కడ పంతం నానాజీకి ఖచ్చితంగా టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులోని జనసేన పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా పంతం నానాజీ బరిలో ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పంతం నానాజీ జనసేన పార్టీ కోసం అనేక పోరాటాలు చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం కార్యక్రమాలు సైతం కూడా టీడీపీ జనసేన కూటమి పొత్తు ఏర్పడిన దగ్గర నుంచి కూడా పంతం నానాజీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని సమన్వయపరుచుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలో ఉన్నటువంటి ఆశావాహులుగా ఉన్నటువంటి పిల్లి అనంతలక్ష్మికి తెలుగుదేశం పార్టీ అయితే టికెట్ కేటాయించే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో సైతం కూడా 2019 ఎన్నికల తర్వాత పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. అయితే ఇవన్నీ చూసుకున్న క్రమంలో పంతం నానాజీ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు. అందులో కురసాల కన్నబాబు ఓటు బ్యాంకుని ఖచ్చితంగా బ్రేక్ చేయాలంటే ఇక్కడ పంతం నానాజీ తప్ప జనసేన పార్టీకి వేరే ఆప్షన్ అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి పంతం నానాజీకి మాత్రమే కురసాల కన్నబాబు ఓటు బ్యాంకుని ఖచ్చితంగా డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే కురసాల కన్నబాబు మొదటి నుంచి కూడా మెగా కుటుంబ అభిమానిగా గోదావరి జిల్లాలకు సంబంధించి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి కురసాల కన్నబాబు తదనంతర కాలంలో ప్రజారాజ్యం ఎపిసోడ్ 2009లో తెర మీదకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో మళ్ళీ వైసీపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. సో మెగా కుటుంబ అభిమానులకి కనెక్ట్ అయినటువంటి కురసాల కన్నబాబుని ఆ ఓట్ బ్యాంక్ కూడా కురసాల కన్నబాబుకి చాలా వరకు కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఆ ఓట్ బ్యాంక్ను బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ పంతం నానాజీ పోటీ చేస్తే మాత్రమే కాకినాడ రూరల్లో మెగా కుటుంబ ఓట్ బ్యాంకు కురసాల కన్నబాబు దగ్గర నుంచి జనసేన పార్టీకి డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ లెక్కలేసుకున్నటువంటి టీడీపీ జనసేన అధిష్టానం ఇక్కడ కురసాల కన్నబాబును ఓడించాలంటే పంతం నానాజీ వల్లే అవుతుంది అనేటువంటి దృక్పథంతో పంతం నానాజీని బరిలో
బరిలో దించే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కానప్పటికీ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలన్నీ కూడా ఖచ్చితంగా కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తారు, రాజమండ్రి రూరల్ నుంచి కందులు దుర్గేష్ పోటీ చేస్తారు అనేటువంటి కొన్ని ఈక్వేషన్స్ అయితే ఇక్కడ ప్రజల్లో అయితే బలంగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బలమైన నేతలుగా ఉన్నటువంటి కందులు దుర్గేష్, అదేవిధంగా పంతం నానాజీ లాంటి నేతలను అయితే జనసేన అధినేత ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని చెప్పుకోవచ్చు. అయితే అన్ని ఈక్వేషన్స్ పరిశీలనకు తీసుకున్నటువంటి జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీని బరిలోకి దింపే పరిస్థితి ఉంది. అయితే కాకినాడ సిటీ నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించేటువంటి క్రమంలో ఇక్కడ జనసేన ఇక్కడ కూడా బరిలోకి దిగే ఆలోచన ఉంది. అయితే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందిన నేతలకు టికెట్ ఇవ్వాలనే దృక్పథంతో మరి ఆ నేతలు ఎవరు అనేది అధికారికంగా ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ప్రకటించే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులోనే ప్రత్యేకంగా చెప్పాలంటే కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ పోటీ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే కాకినాడ పార్లమెంటు ఆశావహులుగా జనసేన ఆశావహులుగా ఉన్నటువంటి సానా సతీష్ జనసేన అధినేతను కలిశారు. అనేక గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ పార్లమెంటు జనసేన ఎక్కడైతే పార్లమెంటు పోటీ చేస్తుందో ఆ పార్లమెంట్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు జనసేన పోటీ చేస్తుందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఆ క్రమంలో భాగంగానే కాకినాడలో 2 నియోజకవర్గాలు జనసేన పోటీ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి కనుక చూస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం అయితే ఖచ్చితంగా ఈసారి జనసేన ఖాతాలో పడిపోతుందని చెప్పుకోవచ్చు.